ఎట్టకేలకు ఇందిరమ్మ ఇళ్ల పథకంగా కదిలి వచ్చింది. నేటి నుంచి లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. ఈ క్రమంలోనే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల యాప్ అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వం అందించే ఇళ్ల కోసం లబ్ధిదారులను ఈ యాప్ ద్వారానే గుర్తిస్తారు. రాష్ట్రంలో మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండేసి ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్ను ఇప్పటికే పరిశీలించారు. విజయవంతం కావడంతో దీన్ని వినియోగంలోకి తేవాలని సర్కార్ నిర్ణయించింది. కాగా ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులు ఉంటే ఈ యాప్ ద్వారా ఇట్టే పట్టేస్తోంది. ఇంకా నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఎన్నో నెలలుగా ఎన్నో ఏళ్లుగా సొంతింటి కళ కోసం ఎదురు చూస్తున్నటువంటి పబ్లిక్ కి గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. ఇందిరమ్మ ఇళ్ల యాప్ ను కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులోకి తీసుకొచ్చారు. నిన్న యాప్ ను కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం అందించే ఇళ్ల కోసం లబ్ధిదారులను ఈ యాప్ ద్వారానే గుర్తించనున్నారు. రాష్ట్రంలో మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండేసి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కూడా ఈ యాప్ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. మరి అక్కడ ఇప్పటికే విజయవంతం కావడంతో దీని వినియోగం తేవాలని కూడా సర్కార్ నిర్ణయించింది. మరి ఈ నేపథ్యంలోనే నిన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులంతా కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల యాప్ ను కూడా ఆవిష్కరించడం జరిగింది. మరి ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారానే ఈ యొక్క లబ్ధిదారులను కూడా గుర్తిస్తారు. గుర్తించి వాళ్ళకి 4 విడతల్లో 5 లక్షల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది ఇందిరమ్మ ఇళ్ల కోసం. మరి ఎన్నో ఏళ్లుగా సొంతింటి కళ కోసం ఎదురు చూస్తున్నారు నిరుపేదలు, మధ్యతరగతి వారు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక కళ ఉంటుంది, సొంతింటి కళ నెరవేర్చుకోవడం కోసం. మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా సొంతింటి కళ నెరవేర్చేది కూడా పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మరి యొక్క ఇందిరమ్మ ఇళ్ల యాప్ ను కూడా ఆవిష్కరించడం జరిగింది. మరి అధికారికంగా ఈ యాప్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించడంతో సర్వేయర్లు దరఖాస్తుల ఇంటి పాట కూడా పట్టున్నారు. 1-2 రోజుల్లో ఈ యాప్ తో పాటు ప్రభుత్వం 3 ఇళ్ల ఆకృతులు కూడా రూపొందించింది. మరి తక్కువ స్థలంలో 2 గదులు, వంటగది, బాత్రూమ్ వంటివి ఉండేలా కూడా ఇంజనీర్లు ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లను కూడా రూపొందించడం జరిగింది. మరి ఈ యాప్ ను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా అభివృద్ధి చేసిందని కూడా అధికారులు తెలిపారు. కాబట్టి మరి ఇప్పటికే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమం కూడా నిర్వహించారు. మరి అందులో చాలా మంది కూడా సొంతింటి కోసం కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 80,54,554 మంది దరఖాస్తు కూడా చేసుకున్నారు సొంత ఇంటి కోసం, ఇందిరమ్మ ఇళ్ల కోసం. మరి ఇందులో దాదాపు రేషన్ కార్డు ఉన్నవారు దాదాపు 53,95,424 మంది ఉన్నారు. మరి అందులో దాదాపు 12,72,019 కుటుంబాలు గతంలో ఇందిరమ్మ ఇళ్లు లబ్ధి పొందినట్టుగా గుర్తించారు. మరి రేషన్ కార్డ్ తో పోల్చి గతంలో ఎలాంటి ఇల్లు లేని కుటుంబాలు దాదాపు 41,23,405 ఉన్నట్లుగా నిర్ధారణ కూడా వచ్చాయి. మరి లబ్ధిదారుల గుర్తింపులో భాగంగా ప్రజాపాలనలో దరఖాస్తులు వచ్చినటువంటి కూడా సర్వేయర్లు కూడా ఈ రోజు నుంచే వెళ్ళున్నారు. వాళ్ళ డీటెయిల్స్ కూడా ఆ యాప్ లో కూడా పొందుపరుస్తారు. మరి యాప్ లో ఆయా వివరాలు నమోదు చేస్తారు. మరి సర్వేను గెజిట్ స్థాయి అధికారి కూడా పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. మరి గ్రామ స్థాయిలో అయితే గ్రామ పంచాయతీ కార్యదర్శి, మరి మండల స్థాయిలో అయితే వాటిలో సర్వే అధికారులు కూడా చేస్తున్నారు. మరి అనర్హులు కూడా ఇండ్లు మంజూరు కాకుండా ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు కూడా ఈ యొక్క పర్యవేక్షణ కూడా చేపడుతున్నారు. మరి యాప్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించున్నారు. మరి ఇప్పటికే మనం చూస్తున్నాం అన్ని రంగాల్లో కూడా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తన పనిని కూడా చురుగ్గా చేస్తుంది. కాబట్టి మరి దీన్ని కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల యాప్ లో కూడా పొందుపరుచున్నారు. మరి ఇందులో భాగంగా లబ్ధిదారుల ఫేషియల్ రికగ్నిషన్ కూడా గుర్తిస్తారు. మరి ఇంటి స్వరూపాన్ని కూడా ఇదే పద్ధతిలో గుర్తిస్తారు. మరి ఇంటి నిర్మించే స్థలానికి కూడా భౌగోళిక ఆకాంశాలు, రేఖాంశాలతో పాటు నమోదు కూడా చేస్తారు. మరి ఈ యొక్క ఇళ్ల నిర్మాణ ప్రగతి కూడా ఏఐ ఆధారిత ఫోటోలు కూడా తీస్తారు. కాబట్టి మరి లబ్ధిదారులకు ఇచ్చే సొమ్ము ఏదైతే 5 లక్షలు ఉందో మరి ఆధార్ ఆధారిత బ్యాంక్ కూడా బదిలీ చేసేందుకు కూడా ఈ యొక్క ఏఐని కూడా ఉపయోగించుకున్నారు. కాబట్టి లబ్ధిదారుల వివరాలు కూడా 360 డిగ్రీస్ కోణాలు కూడా పరిశీలిస్తున్నారు మరి సర్వే అధికారులు. ఇక ఇందిరమ్మ ఇళ్లలో ఎవరికైనా అనర్హులుగా ఎంపిక కూడా అంటే ఎవరైనా ఎంపిక కాబడితే మాత్రం ఈ మార్గంలో గుర్తించవచ్చు. మరి ఇందులో 3-4 చక్రాలు అంటే ఆటో గాని, కారు గాని ఉన్న వాహనాలు, కుటుంబ సభ్యులు గాని, మరి వ్యవసాయ యాంత్రికరణ పరికరాలు అంటే ఇటు ట్రాక్టర్ గాని ఇతర ఉపకరణాలకు సంబంధించి గాని ఉన్నట్టు అయితే మాత్రం వాళ్ళందరికీ కూడా గతంలో కొంతమందికి కూడా ఇల్లు మంజూరైనట్టుగా గుర్తించారు. మరి ఇందులో నిరుపేదలకు మేజర్ గా మాత్రం బిలో పావర్టీ లైన్ ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉంటారో
నిరుపేదలు ఇల్లు అంటే ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ కింద అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఆ ప్రాధాన్యత క్రమంలో వారి కోటా ఆధారం కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేయనున్నారు. మరి త్వరలోనే ఈ యాప్ ద్వారా సర్వేలు ఇంటికి వెళ్తారు. ఎందుకంటే ప్రజాపాలన ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా దరఖాస్తులు వస్తాయి కాబట్టి మరి ఎవరికి ఇంపార్టెన్స్ ప్రకారం అంటే ఎవరికి సొంత ఇంటి సొంత ఇంటి నిర్మాణం కావాలి, అదేవిధంగా వారి ఇంటి స్థలం ఉందా, ఉంటే వారికి ఎన్ని గజాల్లో ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా 400 చదరపు గజాల్లో కూడా ఇంటి నిర్మాణం చేసుకోవాలని చెప్పింది. మరి ఇటు ఇంటి నిర్మాణంలో భాగంగా బెడ్రూమ్ తో పాటు కిచెన్, హాలు, అదేవిధంగా బాత్రూమ్ కూడా ఉండే విధంగా కూడా రూపొందించడం జరిగింది కాబట్టి మరి వీటన్నిటిపై కూడా పూర్తి వివరాలు కూడా తీసుకున్నారు. మరి ఈ యొక్క నిజమైన లబ్ధిదారుల ఎంపిక కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చినప్పుడు చాలా మందికి వారి కార్యకర్తలకే చాలా మంది ఉన్న వారికే ఇల్లు వచ్చాయని కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మరి ఈసారి ఇందిరమ్మ ఇళ్లను మాత్రం నిజమైన లబ్ధిదారులకు ఎవరికైతే నిరుపేదలు ఉంటారో, ఇల్లు లేని వారు ఉంటారో, సొంత ఇంటి స్థలం ఉంటుందో వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరే విధంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది కాబట్టి మరి ఈ నేపథ్యంలో అసలైన వారికి ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తామని చెప్పింది. మరోవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కూడా అందించనుంది. మరి రాష్ట్రంలో మొత్తం గరిష్టంగా దాదాపు 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను కూడా అందించాలని లక్ష్యంగా నిర్దేశించింది కాబట్టి మరి మొదటి విడతలో భాగంగా ఇంటి స్థలం ఉన్న వారికి మాత్రం ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారు 5 లక్షల్లో. అది కూడా 4 విడతల్లో అంటే పునాది వేసినప్పటి నుంచి ఇంటి నిర్మాణం, బేస్మెంట్, అదే విధంగా పైకప్పు వేసుకున్నప్పుడు ఈ రకంగా 4 విడతల్లో ఎవరితో అంటే మధ్యవర్తితో సంబంధం లేకుండా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ లోనే ఈ యొక్క డబ్బు అంతా కూడా క్రెడిట్ కానుంది కాబట్టి మరి అంటే ఎవరి మధ్యవర్తి లేకుండా ఎలాంటి మోసాలకు తావు లేకుండా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల యాప్ ను కూడా తీసుకొచ్చారు. మరి అధికారుల పర్యవేక్షణ కూడా ఇందులో ఉంది. మరి ఇందులో చేయడం జరుగుతుంది. మరి ఇంటి నిర్మాణం కోసం కనీసం 400 చదరపు అడుగులు కూడా ఉండాలని కూడా నిబంధన కూడా పెట్టారు కాబట్టి మరి ఆ ప్రకారం డబ్బులతో ప్రతి మండల కేంద్రాల్లో ఇల్లు మోడల్ ఇల్లు కూడా నిర్మించేది కూడా అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి నమూనా ప్రకారం ఇల్లు ఏ విధంగా ఉంటుందో లబ్ధిదారులు పరిశీలించి నిర్మించుకోవడానికి కూడా వీలుంటుంది ప్రభుత్వం భావిస్తుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మాత్రం అంటే ప్రభుత్వం గుర్తించిన విధంగా అంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అదే డిజైన్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆర్థికంగా ఉంటే మాత్రం వాళ్ళు ఇంకా పెద్దగా కూడా ఇల్లు కట్టుకోవచ్చేందుకు దానికి కూడా ప్రభుత్వం కూడా ఎటువంటి నిబంధన కూడా పెట్టలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఆర్థిక సాయం చేస్తుంది ఇంటి నిర్మాణం కోసం. అదేవిధంగా కొంచెం ఎవరికైనా డబ్బు ఉంటే మాత్రం వాళ్ళు ఇంకా పెద్దగా ఇల్లు కట్టుకునేది కూడా ఎలాంటి అభిప్రాయం కూడా పెట్టలేదు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇచ్చే సొమ్ముతో ఇల్లు నిర్మించుకునేందుకు ఈ నమూనా కూడా ఉపయోగపడుతుంది. దాదాపుగా మాత్రం ఇటు 400 చదరపు అడుగుగా స్థలం ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో అదనంగా ఖర్చు చేసి తమకు నచ్చినట్లుగా నిర్మించుకోవచ్చు. మరోవైపు ఇంటి నిర్మాణంలో కంపల్సరిగా 2 గదులతో పాటు వంటగది, బాత్రూమ్ తప్పనిసరిగా ఉండాలని కూడా అధికారులు కూడా ఇప్పటికే ఇన్స్ట్రక్షన్లు కూడా చెప్పడం జరిగింది నియమ నిబంధనలు కాబట్టి మరి సొంత ఇంటి కళ నెరవేర్చుకునేది కూడా ఇటు పబ్లిక్ కూడా ఎదురు చూస్తారు. ఎందుకంటే దాదాపు తెలంగాణ ఒక్క నియోజకవర్గానికి ఎన్ని ఇస్తారు? ఇది నిరంతర ప్రక్రియనా లేకపోతే దశల వారీగా ఇంప్లిమెంట్ చేస్తారా? ఎస్, ఇది అనేది ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం అనేది దాదాపుగా నిరంతర ప్రక్రియగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు కూడా నిర్మించేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,50,000 ఇళ్లను కూడా నిర్మించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. మరి ఇదంతా కూడా విడతల వారీగా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి విడతలో భాగంగా ఇంటి స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఆర్థిక సాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి వాళ్ళంతా కూడా 400 చదరపు అడుగులో కానీ చదరపు గజాల్లో కానీ లేకపోతే వాళ్ళ తోచిన స్థాయంగా అంటే పెద్ద ఎత్తున కూడా నిర్మించుకోవచ్చు. మరి రెండో దశలో మాత్రం ఎవరికైతే ఇంటి స్థలం లేదో అదేవిధంగా ఇంటి స్థలం లేని వారికి కూడా ఇంటి స్థలం ఇచ్చి వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి వారికి నిర్మాణం కూడా ఆర్థిక సాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రజెంట్ అయితే మాత్రం మొదటి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి అంటే రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి 119 నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుంది. మరి ఇదంతా కూడా దశల వారీగా ఈ యొక్క నిర్మాణం కూడా చేపడుతున్నారు. మరి మొదటి విడతలో భాగంగా ఎవరికైతే ఇంటి స్థలం ఉంటుందో వారికి మాత్రం 5 లక్షలు ఆర్థికాయం చేస్తుంది. అది కూడా 4 విడతల్లో కూడా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ లో కూడా క్రెడిట్ అవుతుంది కాబట్టి అమౌంట్. మరి దీనికి సంబంధించి కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల యాప్ ను కూడా తీసుకొచ్చారు కాబట్టి మరి శరవేగంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయి. మరోవైపు ఇటు రూరల్ లో మాత్రం ఇటు ఎంఆర్ఓ, ఎంపీటో, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కూడా పర్యవేక్షణలోనే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతుంది కాబట్టి మరి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారి వివరాలన్నీ కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల యాప్ లో కూడా పొందుపరుస్తారు. పొందుపరిచిన తర్వాత వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అందులో ఉంటాయి. ఎలాంటి మోసాలు జరగకుండా ఎలాంటి ఇబ్బంది జరగకుండా మరి ప్రతి ఒక్క లబ్ధిదారులకి నిజమైన లబ్ధిదారులకు ఎవరైతే ఇంటి స్థలం ఉండి ఇల్లు లేదో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లు కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మరి ఇది మాత్రం కొంతవరకు పబ్లిక్ లో ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో అంటే 5 సంవత్సరాల క్రితం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లను కూడా తీసుకొచ్చింది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే కొంచెం
మోడల్ ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మించడం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇల్లు యాప్ ను కూడా డెవలప్మెంట్ చేసి మరి నిజమైన లబ్ధిదారులకి ఒక ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఒక ఇందిరమ్మ ఇల్లు యాప్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. సందీప్.